నేటి పంచాంగం వివరణ 7 మార్చి 2025 శుక్రవారం, శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షం. తిథి అష్టమి, ఉదయం 9:20 వరకు, తదుపరి నవమి. నక్షత్రం మృగశిర, రాత్రి 11:33 వరకు, తదుపరి ఆరుద్ర. యోగం ప్రీతి, సాయంత్రం 6:17 వరకు. కరణం భవ, ఉదయం 9:20 వరకు, తదుపరి బాలవ, రాత్రి 8:48 వరకు. వర్జం తెల్లవారుజామున 5:33 నుండి ఉదయం 7:09 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:55 నుండి 9:42 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 12:50 నుండి 1:37 వరకు. రాహుకాలం ఉదయం 10:58 నుండి మధ్యాహ్నం 12:27 వరకు. యమగండం మధ్యాహ్నం 3:24 నుండి సాయంకాలం 4:52 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 2:55 నుండి సాయంకాలం 4:29 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుండి 12:50 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:57 నుండి 5:45 వరకు. సూర్యోదయం ఉదయం 6:33, సూర్యాస్తమయం సాయంకాలం 6:20. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ప్రోత్సాహకరంగా ఉత్సాహకరమైన వాతావరణం అనేది ఉంటుంది. కొన్ని పనులలో బంధుమిత్రుల సహాయ సహకారాలు అనేవి లభిస్తాయి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. ఇక ఈరోజు మేషరాశి వారికి మానసికంగా దృఢత్వం అనేది ఏర్పడుతుంది. ఇక డబ్బును కూడా సేవ్ చేస్తారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. మంచి ధనయోగం కలుగుతుంది. ఇక రుణాలను కూడా తీర్చగలుగుతారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఇక కుటుంబ సభ్యులతో విదేశీయానం చేసే యోగం కూడా కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఉద్యోగ ప్రయత్నం ఎవరైతే నిరుద్యోగులు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది లభిస్తుంది. ఇక ఈరోజు పట్టుదలగా పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఉన్నత స్థాయిలో ఉంటాయి. ఇక స్థలాలను, గృహాలను కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే మేషరాశి వారికి సమాజంలో గౌరవ ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. ప్రముఖుల పరిచయం సహకారాన్ని అందిస్తుంది. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారో అవి మీ కృషితో పూర్తి అవుతాయి. గతంలో కొంత జరిగిన జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి ఆశ్చర్యపడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారానికి కావలసిన తగినంత పెట్టుబడులను సమకూర్చుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థాయి అవకాశాలన్నీ లభిస్తాయి. రాజకీయ నాయకులకు, చిత్ర పరిశ్రమ వారికి సుదీర్ఘకాల కోరిక ఒకటి నెరవేరుతుంది. ఇక విద్యార్థులు అవకాశాలపై ఎదురుచూపులు ఫలిస్తాయి. ముఖ్యంగా మహిళలకి ఆస్తిలాభ సూచనలు కనబడుతున్నాయి. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారు హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో కలిగిన నూతన పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటాయి. ఊహించని విధంగా పనులన్నీ పూర్తి చేస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేయడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఉన్న సమస్యలను అధిగమించి ధైర్యంగా ముందుకు సాగుతారు ఈరోజు. అలాగే ఈరోజు వృషభ రాశి వారు సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో వాటిని పరిష్కరించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారు ఈరోజు ఎవరైతే పోగొట్టుకున్నారో ఉద్యోగం అది తిరిగి పొందే అవకాశం కనిపిస్తుంది. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు నూతన గృహాన్ని, స్థలాలను కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాలలో కూడా మీకు అనుకూలమైన తీర్పు లభించే అవకాశం అధికంగా కనిపిస్తుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది.
ఇక వృషభ రాశి వారు ఈరోజు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. అలాగే ఈరోజు అందరిలోనూ మీ మాటే నెగ్గుతుంది. సేవాభావంతో కొన్ని కార్యక్రమాలు చేపడతారు. భార్యాభర్తల మధ్య గతంలో ఉన్న వివాదాలు తీరిపోతాయి. బంధువుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. రావాల్సిన డబ్బు సైతం అందుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు సంతోషకరంగా గడుస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాల్లో తక్కువగా అంచనా వేసిన వారి పొగడ్తలే ఈరోజు పొందుతారు. ఇక చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులు మరింత అభివృద్ధిని పొందుతారు. ఇక ముఖ్యంగా విద్యార్థులు కోరుకున్న విద్యా అవకాశాలను పొందుతారు. మహిళలకు భూలాభ సూచనలు అనేవి కనిపిస్తున్నవి. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 7. వృషభ రాశి వారు ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. చేపట్టిన పనులలో అవంతరాలు కలుగుతాయి. ఇక ధనాదాయం అంతగా సరిపోక నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. అవి కూడా కలిసి రావని చెప్పవచ్చు. ఇక ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి వాటికి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు అనేవి ఉంటాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట ఉన్నతాధికారుల యొక్క ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఇక కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి స్థిరంగా ఉండక కొంత ఇబ్బంది పడతారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. అనవసరమైన ఖర్చులు కనబడుతున్నవి, అధిక ఖర్చులు కనబడుతున్నవి కాబట్టి కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు కూడా ఉన్నవి కాబట్టి ప్రయాణాలను వాయిదా వేసుకోండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఆరోగ్య విషయంలోనూ జాగ్రత్తగా ఉండండి. ఇక ఈరోజు అనవసరమైన వివాదాల్లో తలదూర్చడం అసలు మీకు తగదు. అలాగే మధ్యవర్తిత్వం చేయడం కూడా తగదు. నోరును అదుపులో పెట్టుకున్నంత వరకు మీకు ఎలాంటి సమస్య అయితే రాదని చెప్పవచ్చు. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పట్ట నష్టం అనేది కనబడుతుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. అలాగే ఈరోజు రుణ ఒత్తిడులు కూడా ఉంటాయి. ఇక ఈరోజు ఎవరైతే వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారో వారు వాయిదా వేయడం మంచిది. వివాహ సంబంధ విషయంలో కూడా మోసపోయే అవకాశం కనబడుతుంది. ఆర్థిక నష్టం కనబడుతుంది. అలాగే భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు నష్టపోతారు. ఇక కుటుంబ వివాదాలు అధికమవుతాయి. అలాగే క్రీడాకారులు కళాకారులు కూడా మోసపోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఎవరిని నమ్మకండి. అలాగే అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. అప్పుల యత్నాలు కూడా చేస్తారు. మిత్రులతో మాట పట్టింపులు ఏర్పడినా సర్దుబాటు చేసుకుంటారు. ఇక ఆలోచనలు అంతగా కలిసి రావని చెప్పొచ్చు. ఇక కుటుంబంలో చికాకులు పెరుగుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు మరింతగా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన రోజుగా చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అనుకోని విధంగా విధులనేవి మారవచ్చు. చిత్ర పరిశ్రమ వారికి క్రీడాకారులకు సామాన్యంగా ఉంటుంది. విద్యార్థులకు అంచనాలలో పొరపాట్లు దొరుకుతాయి. ముఖ్యంగా మహిళలకి మానసిక ఆందోళన అనేది తప్పకపోవచ్చు. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారు చంద్రగ్రహానికి జపాలు చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఫలిస్తాయని చెప్పవచ్చు. అలాగే ఆత్మీయుల నుండి శుభవార్తలను అందుకుంటారు. విలువైన వస్తువులను వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని అమలుపరచడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. ప్రముఖుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే బంధుమిత్రులతో ఈరోజు సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఆర్థిక ప్రయోజనాలు అత్యధికంగా లభిస్తాయి. అలాగే ఈరోజు ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లాభం అనేది చేకూరుతుంది. ఇక కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి రెట్టింపు లాభాలు అనేవి అందుతాయి. అలాగే ఈరోజు అనుకున్నది సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు.
ఇక ఈరోజు కర్కాటక రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు. మిత్రుల నుండి మాట సహకారం అనేది అందుతుంది. వాహనాలను ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన కొన్ని నిర్ణయాలను తీసుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న విధంగా సంస్థలను వికేంద్రీకరిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో పై స్థాయి వారి నుంచి ప్రోత్సాహాన్ని పొందుతారు. పారిశ్రామికవేత్తలు రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలుంటాయి. విద్యార్థులకు వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకునేంతగా ఉంటాయి. అలాగే మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో కలిగిన పరిచయాలు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి తగిన ఫలితం అనేది లభిస్తుంది. శుభవార్తలను అందుకుంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో అనుకున్న లాభాలను అందుకోగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక కుటుంబ సభ్యుల నుండి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. అలాగే సింహరాశి వారు ఈరోజు తమ మాట తీరుతో మంచి శుభ ఫలితాలను పొందుతారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. లోన్ సౌకర్యాన్ని కూడా పొందగలుగుతారు. ఈరోజు శుభవార్తలు అనేవి అందుతాయి. సంతాన విషయంలో కూడా శుభవార్తలను అందుకుంటారు. ఇక విద్య మరియు ఉద్యోగ విషయంలో కూడా శుభవార్తలను అందుకుంటారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగంగా ఉంటుంది. అలాగే స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు అనేవి కలుగుతాయి. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకోగలుగుతారు. ఇక సింహరాశి వారి ఈరోజు బంధువుల నుండి శుభవార్తలను వింటారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. భూ వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వాటి నుండి ఈరోజు బయటపడతారు. అలాగే శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక కీలక సమాచారం అందుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. క్రీడాకారులకు, సాంకేతిక నిపుణులకు నూతన ఉత్సాహంగా ఉంటుంది. ఇక విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలు అనేవి అందుతాయి. మహిళలకి కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం అనేది అందుతుంది. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యా రాశికి ఈరోజు చూసుకున్నట్లయితే ధన వ్యవహారాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు మీకు బాగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో వాటిలో రాజీ చేసుకుంటారు. ఇక స్థిరాస్తి క్రయ విక్రయాల్లో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు కన్యా రాశి వారు దైవసేవ కార్యక్రమాలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. ఇక కన్యా రాశి వారికి ఈరోజు మంచి పేరు ప్రతిష్టలు అనేవి దక్కుతాయి. గౌరవం దక్కుతుంది. అవార్డులు దక్కే అవకాశం కూడా ఉంది. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో కలిగిన పరిచయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలను సంపూర్ణంగా అందుకుంటారు. వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఈరోజు ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారికి రెట్టింపు లాభాలు అనేవి లభిస్తాయి. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే ఈరోజు మొత్తంగా చూసుకుంటే కన్యా రాశి వారు ప్రశాంతమైన జీవనాన్ని సొంతం చేసుకుంటారు. ఇక ఆప్తుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక అనుకున్న కార్యక్రమాలు చక్కదిద్దడంలో కుటుంబ సభ్యులు సహకరిస్తారు. మీ ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో వాటిని అమలు చేయగలుగుతారు. సమాజంలో మీకంటూ ప్రత్యేకతను నిలుపుకుంటారు. ఆత్మీయుల నుండి కీలక సందేశం అందుతుంది. ప్రముఖ వ్యక్తుల పరిచయాలు అవుతాయి. కుటుంబంలో శుభకార్యాలను నిర్వహిస్తారు. ఆశించిన ఆదాయం సమకూరుతుంది. ఇక వ్యతిరేకులు కూడా అనుకూలుగా మారుతారు.
ఇక వాహన సౌఖ్యం అనేది కలుగుతుంది. ఇక విద్యార్థులకు కూడా ఊహించని అవకాశాలు అనేవి పొందుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలకు ఈరోజు వ్యాపారాలు లాభాల పట్టలో పయనిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇంక్రిమెంట్లు లభిస్తాయి. మహిళలకి ఆస్తి లాభ సూచనలు అనేవి కనిపిస్తున్నవి. ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. కన్యా రాశి వారు ఈరోజు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు తులారాశి వారికి సోదరులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఇంకా చిరాకు పరుస్తాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడిలు అనేవి పెరుగుతాయి. ఇక ఈరోజు ధనాదాయం అంతగా సరిపోక నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. అలాగే స్వల్ప ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు వ్యాపారాలు కొంత నిరాశపరుస్తాయి. ఇక ఈరోజు తులారాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి వాటికి సంసిద్ధమై ఉండండి. ఇంటా బయట చికాకులు అనేవి పెరుగుతాయి. ఇక అనవసరమైన ఆలోచనలు, ఒత్తిడి, చికాకు వీటితో మీరు చాలా ఇబ్బంది పడతారు. అలాగే నిందలు మోయాల్సి వస్తుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు కూడా ఉన్నవి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు అధిక శ్రమ అనేది కనబడుతుంది. చేసే పని ఎక్కువగా ఉంటుంది, ఫలితం మాత్రం శూన్యంగా ఉంటుంది. ఆహార నియమాలు పాటించండి. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఇక ఈరోజు భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లు మోసపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. అలాగే పెద్దలను గౌరవించడం వలన కొన్ని ప్రయోజనాలు అనేది పొందగలుగుతారు. ఇక విదేశీయానం వాయిదా వేయండి. అలాగే ఈరోజు తులారాశి వారు మిత్రుల నుండి ఒత్తిళ్లను ఎదుర్కొంటారు. పనుల్లో ఆటంకాలు, వ్యయ ప్రయాసాలు తప్పకపోవచ్చు. ఇక నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించడం మీకు మేలు చేస్తుంది. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. అలాగే నిరుద్యోగులు ఇంటర్వ్యూలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు మరిన్ని చిక్కులను ఎదుర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మానసిక ఆందోళన అనేది తప్పకపోవచ్చు. రాజకీయవేత్తలకు చిత్ర పరిశ్రమ వారి యొక్క ప్రయత్నాలు ముందుకు సాగవు. ముఖ్యంగా విద్యార్థుల ఫలితాలు సంతృప్తికరంగా ఉండవు. అలాగే మహిళలకి మానసిక ఆందోళన అనేది కలుగుతుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం, అలాగే హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు ఆదాయ మార్గాలు అనేవి విస్తృతమవుతాయి. దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధిని పొందుతారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు సహోద్యోగుల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. చేపట్టిన పనులలో అవరోధాలు అనేవి తొలగిపోతాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి నుండి ఉపశమనాన్ని పొందుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. అలాగే నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక పెద్దల సలహాల వల్ల మీరు మంచి ప్రయోజనాలను పొందుతారు. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను పొందుతారు. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి ఒక గొప్ప శుభవార్త అనేది అందబోతుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ సంబంధం కుదిరే మంచి రోజుగా చెప్పవచ్చు. సత్సంతాన ప్రాప్తి అనేది ఉంది. ప్రశాంతమైన జీవనం ఈరోజు మీ సొంతం అని చెప్పవచ్చు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు మంచి ప్రయోజనాలను పొందుతారు. అలాగే షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి అధిక లాభాలు లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు అత్యధికంగా ఆర్థిక ప్రయోజనాలు చేకూరే రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు ఉన్నత వ్యక్తులతో పరిచయం అనేది ఏర్పడడం వలన ప్రయోజనాలను పొందుతారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. అలాగే శత్రువులు కూడా మీ పట్ల వ్యతిరేక భావం వీడుతారు. ఇక స్థిరాస్తి విషయాలలో ఒప్పందాలను చేసుకోగలుగుతారు. ఇక ఎవరైతే ఇంటి నిర్మాణ యత్నాలు చేస్తున్నారో వాటిపై ఒక నిర్ణయానికి వస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపడతారు. అలాగే ఇంతకాలం ఎదుర్కొన్న కొన్ని ఇబ్బందికర పరిస్థితుల నుండి బయటపడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క హోదాలను నిలుపుకోగలుగుతారు.
చిత్ర పరిశ్రమ వారికి క్రీడాకారులకు విజయాలనేవి చేకూరుతాయి. ఇక విద్యార్థులు కోరుకున్న అవకాశాలను దక్కించుకోగలుగుతారు. ముఖ్యంగా మహిళలకి భూలాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారు దుర్గాదేవిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే రాజకీయ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారితో మీరు చేసే చర్చలు సఫలమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఈరోజు మొత్తంగా చూసుకుంటే సంతృప్తికరంగా ఉంటాయి. గృహంలో శుభకార్యాలను నిర్వహిస్తారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలనేవి అందుతాయి. దూరపు బంధువుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన పురోగతిని పొందుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు మంచి అదృష్టయోగం అనేది కలుగుతుంది. అలాగే ఆకస్మిక ధనయోగం కూడా ఉంది. తల్లి తరపున ఆస్తులు కూడా కలిసి రావడం జరుగుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. సంతాన విషయంలో శుభవార్తలను అందుకుంటారు. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారు ఉన్నత ఉద్యోగానికి తప్పకుండా ప్రయత్నించవచ్చు. ఇక ప్రేయసి ప్రియులు ఒకటే శుభతరుణంగా చెప్పవచ్చు. అలాగే భార్య భర్తల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఈరోజు మొత్తంగా చూసుకుంటే ధనుసు రాశి వారికి అత్యధికంగా ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. ఇక ధనుసు రాశి వారు ఈరోజు ఏ కార్యక్రమైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. దైవసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కలిగే నూతన పరిచయాలు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. అలాగే ఒక విషయంలో మీ నిర్ణయాన్ని అందరూ హర్షిస్తారు. ఇక ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి మరింత వేగవంతమవుతాయి. అలాగే ఈరోజు ఆర్థికంగా అనుకూలమైన స్థితి ఉంటుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. అలాగే రావాల్సిన బాకీలు కూడా అందుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో ఉత్సాహంగా సాగుతుంది. ఇక పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు కొత్త అవకాశాలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా విద్యార్థులు తమకు లభించిన ఫలితాలతో సంతృప్తి చెందుతారు. మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహం అనేది దక్కుతుంది. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగులు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు ధనుసు రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశిలోని ఉద్యోగస్తులకు చూసుకున్నట్లయితే వారు తమ పనితీరుకు తగిన ప్రశంసలను అందుకుంటారు. ఇంట బయట మీ మాటకు విలువ అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారానికి కావలసిన పెట్టుబడులు సమకూరుతాయి. ఇక మకర రాశి వారికి రోజు మాతృవర్గం నుండి శుభవార్తలు అందుతాయి. ఇక ప్రముఖులతో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు అనేవి కనిపిస్తున్నవి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంది. ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి గృహయోగం కూడా కనబడుతుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. రాజకీయ నాయకులకు కూడా అనుకూలత అనేది కనబడుతుంది. ఇక మకర రాశి వారికి సమస్త కార్యసిద్ధి అనేది కలుగుతుంది ఈరోజు. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు శుభవార్తను అందుకుంటారు. ఇక మంచి ప్రతిఫలాలు అనేవి ఈరోజు పొందుతారు. ఇక మకర రాశి వారి ఈరోజు నూతన ఉత్సాహంతో కార్యక్రమాలను నెరవేరుస్తారు. ఆర్థిక పరిస్థితి అంచనా వేసుకుని ఖర్చులు అదుపు చేసుకుంటారు. సన్నిహితుల నుండి కీలక సమాచారం ఒకటి అందుతుంది. బంధువర్గం నుండి ధనలాభం కలుగుతుంది. పుణ్యక్షేత్రాలను, మఠాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యతిరేకులు అనేవారు లేని విధంగా సర్దుబాట్లు చేసుకుంటారు. ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని విధాలుగా ఈరోజు లాభిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి బాధ్యతనైనా తిరిగ్గా పూర్తి చేస్తారు. ఇక పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు అనుకున్న విజయాలను సాధిస్తారు. మహిళలకి భూలాభ సూచనలు కనబడుతున్నవి. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఈరోజు
గాయత్రి ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పనిచేసే చోట గందరగోళమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. ఇక కుటుంబ సభ్యులతో ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే కొన్ని వ్యవహారాలలో ఒత్తిడితో కానీ పూర్తి కావు. ఇక సమాజ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. అలాగే ఈరోజు కొన్ని మొండి బాకీలు వసూలవుతాయి. ఇక కుంభరాశి వారికి ఈరోజు దూకుడుతనం అలాగే తొందరపాటు అనేది పనికిరాదు. గొప్పలకు పోయి తిప్పలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అనవసరమైన ప్రయాణాలు చేయవలసి రావచ్చు. అలాగే ప్రేమ విషయంలో కూడా నష్టపోయే అవకాశం ఉంది. నమ్మిన వ్యక్తి మోసం చేసే అవకాశం అయితే కనిపిస్తున్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఇక విద్యార్థులకు విద్యా నష్టం కనబడుతుంది. కార్మికులకు ప్రమాదాలు అనేవి చోటు చేసుకునే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లు మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే అనవసరమైన పెట్టుబడులలో కూడా నష్టాన్ని ఎదుర్కొంటారు. ఇక కుటుంబ వివాదాలు కొంత వేధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆర్థిక విషయంలోనూ జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. అలాగే వివాహ విషయంలో కూడా తప్పుడు సమాచారం అందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కుంభరాశి వారికి రోజు వ్యయ ప్రయాసాలు అనేవి పెరుగుతాయి. కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. ఇక ఆరోగ్య విషయంలోనూ కొంత ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక కుటుంబ సమస్యలతో సతమతమయ్యే అవకాశం కూడా ఉంది. భూ వివాదాలు చిరాకు పరుస్తాయి. ఇక ఈరోజు ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకోవచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు లాభ నష్టాలు అనేవి సమస్థాయిలో ఉంటాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం అనేది ఉంటుంది. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు వారి యొక్క ప్రయత్నాలు ఫలించవు. ఇక విద్యార్థులకు లభించిన ఫలితాలపై నిరుత్సాహం చెందుతారు. మహిళలకు కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం అలాగే రామనామ జపం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారులతో ఏవైతే చర్చలు చేస్తున్నారో అవి ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక దూర ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక ఈరోజు ఆదాయానికైతే ఎలాంటి లోటు ఉండదు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఉన్న సమస్యల నుండి బయటపడతారు. ఇక ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. కొన్ని వ్యవహారాలలో ఇతరుల సహాయ సహకారాలను పొందగలుగుతారు. ఇక ప్రముఖులతో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. అలాగే వినూత్నమైన ఆలోచన విధానం వలన లాభాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. సాహసవంతమైన నిర్ణయాల వలన మంచి ప్రయోజనాలను పొందుతారు. పోగొట్టుకున్న విలువైన వాటిని కూడా తిరిగి పొందగలుగుతారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు రాజకీయ నాయకులకు మంచి ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి. ఇక ఈరోజు నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారు మంచి లాభాలను అందుకుంటారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను పొందగలుగుతారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. అలాగే ధనాదాయం బాగుంది కాబట్టి రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఈరోజు మొత్తంగా చూసుకుంటే మీనరాశి వారు ప్రశాంతమైన జీవనాన్ని గడపగలుగుతారు. కొత్త కార్యక్రమాలను చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమాల్లో మరింత చురుగ్గా పాల్గొంటారు. ఆప్తుల నుండి కీలక సమాచారం ఒకటి అందుతుంది. ఇక దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే ఇంతకాలం పడిన శ్రమకు ఫలితాన్ని ఈరోజు పొందుతారు. దూరపు బంధువులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయం ఏర్పడుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తృతిలో భాగస్వాముల చేయూత అనేది లభిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సేవలు విస్తృతమవుతాయని చెప్పవచ్చు. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకి సోదరుల నుండి ఆస్తి లాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీనరాశి వారు నారసింహ స్తోత్రాలు పఠించడం వలన
మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.